చంద్రబాబు నాయుడు గారు వయసు పెరిగిపోతూ ఉంది. ఆయన కొడుకు ఇంక చెప్పనే అక్కర్లే, ఏమన్నా మాట ఎత్తితే పోలీసులను అడ్డు పెట్టుకోవటం, ఏమన్నా అంటే రండి ఏమైనా చేస్తామని మాట్లాడుతున్నారు తెలుగుదేశం నాయకులు. మరి మళ్ళీ చెప్తా ఉన్నాం, పోలీసుని పక్కన పెట్టి ఈ కేసులు అరెస్టులు ఇవన్నీ పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ తేల్చుకుందామా అంటే దానికని సిద్ధం అంటే చెప్పండి, సిద్ధం. మీరు అన్ని పక్కన పెడదాం, అంతేగాని 100 మందిని పోలీసులు తీసుకొచ్చి కేసులు పెట్టి రాత్రి కాదు. పోలీస్ వ్యవస్థను పక్కన పెట్టి రండి, మీరిళ్ళ మీదకా మా ఇళ్ళ మీదకా ఎవరిళ్ళ మీదకైనా సిద్ధమే, దేనికైనా. మీరు అనుకుంటున్న ఎవరు ఫ్యాక్షనిస్ట్లా, ఎవరు తెగిస్తే అందరూ ఎవరికి ఎవరేం కాదు, డిసైడ్ అయిన తర్వాత ఎవరైనా కానీ మంచి రాజకీయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలలో కూడా మేము ఎప్పుడూ కూడా ఇట్లాంటి రాజకీయాలు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చేయలేదు. అంటే మంచి చెప్తున్నాం, ఇదే విధంగా కానీ కొనసాగితే దీనివల్ల ఎవరినో భయపడిపోతాము, దీనివల్ల ఏదో మేమేదో తోకలు ముడిసిపోతాము, ఏదో వెనక్కి వెళ్ళిపోతాము అంటే అది జరగదు. మీరు చేసే కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకా రోడ్డు మీదకి వస్తారు. మీరు చేసే కొద్దీ, రెచ్చగొట్టే కొద్దీ ఇంకా ధైర్యంగా ఈరోజు ముందుకు వస్తారు. ఎవరు ఇక్కడ బీసీ నాయకులు కానీ కాపు నాయకులు కానీ ఇంకెవరైనా మీరు భయపడితే బెదిరిపోయేదానికి ఎవరు సిద్ధంగా లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడికి కార్యకర్తకి అండగానే ఉంది. ఈరోజు జోగి రమేష్ అని కానీ రాంబాబు అన్నకు కానీ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అంతా అండగా ఉంటుంది.